హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్ పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈరోజు మన ఛానల్కి సీనియర్ కిరణ్ మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ యోగ ఫలం పొందాలంటే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్లో నుంచి ఒక టాపిక్. ఏంటి ఆ బుక్ పేరంటే జీవితంలో విజయం సాధించాలి అంటే, ఇది పుస్తకం. జీవితంలో విజయం సాధించాలి అంటే దీంట్లో ఒక టాపిక్ వచ్చేసి యోగ ఫలం. పూర్వం రోజుల్లో ఎలా ఉండేది అంటే, ఋషులు కానీ యోగులు కానీ వాళ్ళు సాధన చేయాలి అంటే అడవులకు వెళ్ళేవారు, హిమాలయాలకు వెళ్ళేవారు, అలా ఒంటరిగా ఉండి సాధన చేసేవారు. కానీ మనకు ఇప్పుడు పత్రిసారు ఆయన దయ వల్ల, ఆయన కృప వల్ల మనం ఎక్కడికి పోని అవసరం లేకుండా ఉన్న చోటని ఇంట్లో ఉండే ఈ సాధన అన్నది కొనసాగించవచ్చు అన్నది గురువు ద్వారా మనం తెలుసుకున్నాం. సద్గురు ద్వారా ఎటు పోని అవసరం లేదు సాధన కోసం అంటూ. కుటుంబాన్ని వదలని అవసరం లేదు. కుటుంబంలోనే ఉంటూ అన్నీ చూసుకుంటూ ఇక్కడ మనం సాధన కొనసాగించవచ్చు. అలాగే మలయాళ స్వామి ఏం చెప్పాడంటే, యోగ ఫలం పొందాలి అంటే ఆయన ఇచ్చిన సందేశం ద్వారా 7 నియమాలు మనం పాటించాలి. ఆ 7 నియమాలు ఏంటి అన్నది తెలుసుకుందాం. 7 నియమాలు ఎవరు అంటే మలయాళ స్వామి ఇచ్చాడు. ఇవి మనం సాధనలో పురోగతి సాధించాలి, యోగ ఫలం పొందాలి. అసలు యోగం అంటే ఏంటో తెలుసుకుందాం. యోగం అంటే ఏ రెండు ఒకటితో కలిస్తే అది యోగం అవుతుంది. ఇప్పుడు భార్యాభర్తలు కలిశారనుకో, అదేంటి? సంసార యోగం. మనం పుస్తకాలతో ఉన్నాము అనుకో, అది ఏమవుతుంది? జ్ఞాన యోగం అవుతుంది. మన ఆత్మతో మనం ఉండడం జ్ఞాన యోగం. ఇలా 4 రకాల యోగాలు ఉన్నాయి. రాజయోగము. కానీ మనం ఇప్పుడు జ్ఞాన యోగంలో ఉన్నామని చెప్పుకోవాలి. మలయాళ స్వామి ఏం చెప్పాడు? యోగ ఫలం పొందాలి అంటే, ఫలం అంటే ఇంకేంటి? ఒక పని చేశామంటే దాని ఫలం ఉంటుంది కదా. అంటే ఈ ధ్యానం చేస్తూ దీనివల్ల పొందే లాభం అన్నట్టు యోగ ఫలం అంటే. దానికి మలయాళ స్వామి 7 నియమాలు చెప్పడం జరిగింది. మొట్టమొదటిది వచ్చేసి సంతోషంగా జీవించాలి. రెండోది వచ్చేసి నోటిని అదుపులో ఉంచుకోవాలి. మూడోది ధర్మం. నాలుగోది దానం. 5 సజ్జన సాంగత్యం. 6 వైరాగ్యం. 7 అహంకారం. ఇవి మలయాళ స్వామి ఇచ్చిన నియమాలు అన్నట్టు. మనం యోగ ఫలం పొందాలి అంటే ఈ 7 విషయాలు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే సంతోషంగా జీవించాలి మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి నోటిని అదుపులో ఉంచుకోవాలి. మూడో పాయింట్ వచ్చేసి ధర్మం. నాలుగోది వచ్చేసి దానం. ఐదోది వచ్చేసి సజ్జన సాంగత్యం. ఆరవది వచ్చేసి వైరాగ్యం. ఏడోది వచ్చేసి అహంకారం. అంటే ఇది మనకు ఉండకూడదు. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యాన జీవితంలోకి వచ్చినాకనే మనం సంతోషంగా ఉంటాం. అంతవరకు సంతోషం అంటే మనం ఏమనుకుంటాము అంటే, ఒక వస్తువు కొంటే సంతోషం, ఒక ఇల్లు ఉంటే సంతోషం, మన అమ్మాయి పెళ్ళయింది అంటే సంతోషం, మా అబ్బాయికి ఒక ఉద్యోగం వచ్చింది అంటే ఒక సంతోషం. అంత మాత్రం అది ఎంతసేపు ఉంటుంది? శాశ్వతంగా ఉంటది ఆ సంతోషం? ఉండదు.
కాసేపే ఉంటుంది. కానీ ఆత్మతో ఉన్నప్పుడు ఆ ఆనందం అన్నది వేరుగా ఉంటుంది. మనం ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాము. ఆ ఆత్మ అనుభూతి చెందాలి. అంటే ఎప్పుడు ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ లక్షణం అంటే ఆనంద స్వరూపుడు. భగవంతుని లక్షణంలో ఒకటి ఆనంద స్వరూపుడు. అంటే మనం కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మన జీవితంలో సుఖాలు, సంతోషాలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ మనకు ఎలా వచ్చాయి? మన కర్మ ఫలమే కదా! అంటే ఇవి మనం గత జన్మలో చేసుకున్న కర్మానుసారమే. వాటిని మనం అనుభవించాలి. అనుభవిస్తామని తెచ్చుకున్నాం. కానీ కష్టాలొచ్చే వరకు, బాధలొచ్చే వరకు మనము అసలు ధ్యాన మార్గంలోకి చాలా మంది కూడా ఎలా వస్తారు అంటే, కష్టాలు, బాధలు తట్టుకోలేక, దుఃఖాన్ని భరించలేక చాలామంది ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొట్టమొదట చాలామంది వచ్చిన వాళ్ళు ఇలా. దుఃఖం అంటే అనేక రకాల సమస్యలకు కారణం దుఃఖం. అది ఎన్ని రకాలుగా ఉంటది. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వృద్ధాప్య సమస్యలు కావచ్చు. ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇవన్నీ మన లైఫ్ స్టైల్‌లో చూస్తూనే ఉన్నాం. కష్టాలు రాంగానే ఏంటో దేవుడా నాకు ఇలా వచ్చింది. కానీ అవన్నీ ధ్యానానికి ముందు ఉంటాయి. కానీ ధ్యానం చేసినాక మనలో ఒక ఆనందం కలుగుతది. ఆ ఆనందం వర్ణించలేనిది. ఎందుకంటే అది పరమాత్మతో ఉంటాం. ఆనంద స్వరూపుడు ఆయన లక్షణం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మనం సంతోషంగా ఉంటే సరిపోదు కదా! మళ్ళీ మనం కూడా ఇతరులను 10 మందిని సంతోషింపలాగా చేయగలగాలి. అది కేవలం ఏంటి? శ్వాస మీద ధ్యాస ధ్యానం మనం చేస్తూ ఇతరులకు కూడా పంచాలి. అదే చెప్పారు పత్రి సారు. మనం ఆనందంగా ఉంటే సరిపోవడం కాదు. అందరూ ఆనందంగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యతగా ఈ ధ్యాన ప్రచారం అన్నది చేయాలి. అప్పుడు ఆత్మ ఆనంద స్వరూపంగా ఉంటుంది. అంటే మనం ధ్యాన ప్రచారాన్ని చేస్తున్నప్పుడే గదా! మనలో ఆనందం, ఉత్సాహం ఉంటుంది. అదే గదా! ధ్యానం వల్ల జ్ఞానం అన్నాడు. పత్రి సరైన అదే అన్నాడు. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం అని. అదే శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు. మనకు ధ్యానం వల్ల జ్ఞానం అని. ఆ జ్ఞానం అంటే మన కంటికి కనిపించని విషయాల గురించి ఎంత అవగాహన చేసుకుంటామో అదే జ్ఞానం. ఇంకోటి ఏంటి? ధ్యాన మార్గంలోకి వచ్చినాక తెలుసుకుంటాం జ్ఞానం అంటే నేను దేహం కాదు ఆత్మ అని. ఆత్మ లక్షణం ఏంటి? ఆనంద స్వరూపంగా ప్రతి క్షణం మనం ఉండగలగాలి. మనం అది సాధన అనునిత్య సాధన చేస్తున్నప్పుడే ఆనందంగా ఉంటాము. ఎప్పుడూ ఆనందమే ఉండాలి. మనం ఎప్పుడు మన ఫేస్‌లో చిరునవ్వు ఎప్పుడు ఉండాలి అంటాడు పత్రి సారు. ధ్యానుల సూచనలో గూడా ఒకటి ఉంటది సూచికలు. ఎప్పుడు ఫేస్‌లో చిరునవ్వుని చెదరగొట్టొద్దు. ఎంత బాధలో ఉన్నా సరే మనం ఎప్పుడు ఆనందంతో ఉండగలగాలి. అది ఎవరికి సాధ్యం? ఒక జ్ఞానికి మాత్రమే సాధ్యం. అంటే సంతోషం. మనం ఏమనుకుంటాం ప్రాపంచికంగా? ఒక కారుంటే సంతోషం, ఒక ఇల్లుంటే సంతోషం, మనకొక మంచి అనుకున్నది జాబొస్తే సంతోషం, ఒక రివార్డొస్తే సంతోషం ఇలా ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంలో మనం పొందిన ఆనందం ఇతరులకు పంచినప్పుడే ఆ ఆనందం, ఆ సంతోషం మనలో రెట్టింపవుతది. చూడండి మన వల్ల ఒక్కరు శాకాహారిగా మారినా మనలో ఎంత సంతోషపడతాం. ఆత్మ ఆనందపడుతుంటది. ఎందుకు? అంటే మన వల్ల ఒక్కరు మారినా అది లాభమే కదా! ఎన్నో జీవులు రక్షించబడతాయి కాబట్టి సంతోషంగా జీవించగలగాలి మొదటి పాయింట్. సంతోషమే ఆనంద స్వరూపం అది. భగవంతుని లక్షణం అంటే మన లక్షణం అన్నట్టు. మనమెవరు? దేహం కాదు ఆత్మ అన్నాం. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే భగవంతుడని తెలుసుకున్నాం. ఆ పూర్ణాత్మ నుంచి విడిబడిన అంశాత్మలు మనమని తెలుసుకున్నాం. అంటే మనకు పూర్ణాత్మక ఆ లక్షణాలుంటాయి గదా! పూర్ణాత్మకైతే ఏ లక్షణాలుంటాయో, మనకు కూడా అంశాత్మక లక్షణాలుంటాయి గదా! ఇప్పుడు ఎలాగా అంటే బంగారం ఉంది. బంగారాన్ని ఎన్నో ఐటెమ్స్ చేపించుకుంటాం. బంగారమే గదా మూలం. ముక్కు పుడక చేపించుకున్నా అదే, పుసెల తాడు చేపించుకున్నా బంగారమే.
వడ్డాలని చేపించుకున్నా అదే. కానీ ఇక్కడ మూలం ఏంటి? బంగారమే కదా. అన్నిటికీ ముక్కు పుడకకి చిన్నదానికైనా బంగారమే. ఉసిరితాడు చేపించుకున్నా బంగారమే, వడ్డాలని చేపించుకున్నా బంగారమే. అంటే దీని మూలం ఏంటి? బంగారం. అంటే మనం ఎవరము? మనం పూర్ణాత్మ నుండి విడిబడిన అంశాత్మలము. అంటే మనం కూడా భగవంతులమే. ఆ లక్షణాలు మనకు రావాలి అని ప్రతిరోజు సాధన చేస్తున్నాం. మనం కూడా ఆ పూర్ణాత్మ నుండి విడిబడిన అంశాత్మలమే. అంటే మనం కూడా భగస్వరూపులమే తెలుసుకుంటున్నాం. ఆ భగవంతుని లక్షణాలు మనలో రావాలి అంటే మనలో ఉండకూడని ఉన్నాయి. అవన్నీ తొలగించుకుంటే ఆ లక్షణాలు మనకు కూడా వస్తాయి. నిరంతరం ఆనంద స్వరూపంగా ఉండగలగాలి మనం. ఆ స్థాయికి మన సాధన ఉండాలి. తీవ్ర సాధన చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. స్వాధ్యాయం చేయాలి. సేవ చేయాలి. మార్గంలో పత్రిసార్ చెప్పిన 4 విషయాలు మనం తూచా తప్పకుండా ఆచరించాలి. సంతోషంగా ఉండాలి అంటే ఇది మలయాళ స్వామి చెప్పారు. రెండో పాయింట్ వచ్చేసి నోటిని అదుపులో ఉంచుకోవాలి. నోరుని మనం 2 రకాలుగా ఉపయోగిస్తాం. ఏంటి? 1 మాటలు మాట్లాడడానికి, 2 ఆహారం తీసుకోవడానికి. అదుపులో ఉంచుకోవాలి. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ధ్యానంలోకి రాకముందు ఎంతసేపు వీరి గురించి, వారి గురించి విమర్శలు ఈ విధంగానే ఉంటది. ఎంతసేపు ఇతరుల లోపాలు చూస్తూనే ఉంటాం, విమర్శిస్తూనే ఉంటాం. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే నోటిని అదుపు చేసుకోవాలి. రెండో పాయింట్. మనం ధ్యాన మార్గంలోకి వచ్చినాక అర్థమవుతుంది. అయ్యే ఇన్ని అనవసరమైన మాటలు మాట్లాడమే, ఇవన్నీ కర్మలైనాయే అని ఇప్పుడు ఆలోచన వస్తుంది. సద్గురువుల సాంగత్యం చేసినప్పుడు అంటే ఎప్పుడు మనకు పత్రిసారి కూడా చెప్తాడు. ఏంటి? నో కామెంట్, నో జడ్జ్మెంట్. అది అర్థం అవ్వాలి అంటే దాన్ని ఆచరణలో పెట్టుకోవాలంటే సామాన్యమైనది కాదు. నోటిని అదుపు అంటే చాలా కష్టం. అందుకే సార్ ఎప్పుడు వాక్క్షేత్రం సరి చేసుకోండి, వాక్క్షేత్రం సరి చేసుకోండి. దీంట్లో నేను 100% మారినా అని చెప్పను. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కోపడుతూనే ఉంటారు. వాళ్ళు ఒకసారి పిలిస్తే రారు, సరిగ్గా తినరు, హోంవర్క్ చేయమంటే చేయరు. అప్పుడు మనకు కోపం వస్తుంది. ఒకసారి పిలుస్తాం, 2 సార్లు పిలుస్తాం రారు, 4 సార్లు పిలిచినా రారు. అప్పుడు కోపం వస్తుంది రాదు. అంటే ఆ లక్షణం నాకు ఇంకా ఉంది అంటే నోటిని అదుపు చేసుకోవాల్సిన లక్షణం నాకు ఇంకా ఉంది అంటే ఆ సాధన ఇంకా చేయాలి. నిత్యం చేస్తూ ఉండాలి. దాన్ని ఎప్పుడు ఒకరోజు చేసి ఒకరోజు మానేయకూడదు. ఆ లక్షణం రావాలి. అది సహజత్వం కావాలి. అందుకే పత్రి సారు మౌనం అన్నాడు. వారానికి ఒక్కసారైనా మౌనంగా ఉండాలి. ఆ ప్రయత్నం చేయాలి. మౌనం అంటే మౌనంలో 2 రకాలు ఉంటుంది. బాహ్య మౌనం ఉంటుంది, అంతర్మౌనం ఉంటుంది. బాహ్య మౌనం అంటే ఎలాంటి శబ్దాలు, మాటలు లేకుండా ఉండేది బాహ్య మౌనం. అంతర్మౌనం అంటే మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండాలి. అది ధ్యానంలో మాత్రమే సాధ్యం. అందుకే అనునిత్య సాధన చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఇతరుల దోషాలు చూడకూడదు. కానీ మనం ఎప్పుడు అదే చెప్తాడు బుద్ధుడు కూడా. ఇతరులలో 99 తప్పులున్నా ఒక్కటి మంచి ఉంటే అదే చూడాలి. మనం ఏం చేస్తామంటే ఆ 99 పాయింట్లే గుర్తుకు చేస్తాం, మంచిని చూడం. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చినాక తెలుసుకోవాల్సింది ఎప్పుడు రాజలక్ష్మి మేడం కూడా అదే చెప్తుంటారు. ఇతరులలో 99 చెడు గుణాలు ఉండొచ్చు, వారిలో దోషాలు ఉండొచ్చు, కానీ వారిలో ఒకటి మంచి ఉంటది. ఆ మంచిని మనం గ్రహించాలి. అదే చెప్తాడు పత్రి సార్ కూడా అదే చెప్తాడు. ఆ మంచిని మనం గ్రహించగలగాలి. ఎదుటి వారి తప్పులు కాదు. మనం ఏమనుకోవాలి? ఇప్పుడు ఇతరుల మీద దోషాలు చూపిస్తున్నాం, లోపం చూపిస్తున్నాము అంటే అవన్నీ నాలోనే ఉన్నాయి. ఎప్పుడు ఇతరుల చూపించినప్పుడు మనం అనుకోవాలి నాలోనే ఉన్నాయి, నేనే మారవలసింది, ఇతరులు కాదు. ఈ దోషం నాలో ఉంది కాబట్టి నేనే సరి చేసుకోవాలి. మీరు ఏమి తప్పులు చేస్తున్నారు అనేది గమనించుకోవాలి, సరి చేసుకోవాలి. అంటే సాధన బాగా అప్పుడు మన తప్పులు మనం సరి చేసుకున్నప్పుడు సాధన బాగా కుదురుతుంది. అందుకే నాలుకని నియంత్రించుకుంటూ
ఇతరులను వేలెత్తి చూపకుండా మీ పనులు మీరు చేసుకుంటూ పోతే మీకు సాధన బాగా కుదురుతుంది. అంటే మనం ఎప్పుడు ఇతరుల దోషాలు చూడకుండా ఉండాలి. నోటిని అదుపు చేయడం అంటే అదే అంటాడు పత్రి సార్. వాక్క్షేత్రం 1, వాక్క్షేత్రం 2 చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టులు ఇవి. మనం అందరం ఆ బుక్స్ చదివి ఆచరించవలసింది. నా కోసమే చెప్తున్నా ఇప్పుడు అది. అంటే నేను అదుపు చేసుకోవాలి నోటిని. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత పర్సెంటేజ్‌లో తేడా ఉంది. ఇంకా నేను మార్చుకోవాల్సిన గుణాలున్నాయి. ఆ సాధన చేసినప్పుడే మన మాట ఎలా ఉంటుంది? హితంగా ఉంటుంది. అంటే హితంగా అంటే ఇతరులకు మంచి జరిగే విధంగా ఉండాలి మన మాట. ప్రియంగా ఉండాలి. ప్రియంగా మనం మాట్లాడితే ప్రియంగా ఉండాలి. ఇప్పుడు పత్రి సార్ మాట్లాడితే ఎట్లా మనం ఎంత అట్రాక్టివ్ అవుతాం. ఆయన దగ్గర హితంగా మాట్లాడతాడు. కొంచెమే మాట్లాడతాడు. ప్రియంగా మాట్లాడతాడు. ప్రేమగా మాట్లాడతాడు. శాంతిగా ఉంటాడు. సౌమ్యంగా మాట్లాడతాడు. ఇవన్నీ పత్రి సార్‌లో ఉన్నాయి. నేను దగ్గర నుండి చూశాను పత్రి సార్‌ని. అంటే ఎంత అద్భుతం అసలు సార్ వస్తుండంటే ఎంతో ఆనందం అయితది. సార్ ఏం చెప్తాడా? ఏం సందేశం ఇస్తాడా? అన్నది అర్థమవుతుంటది. అంటే ఎప్పుడు మనం ప్రియంగా మాట్లాడాలి. హితంగా మాట్లాడాలి. సౌమ్యంగా మాట్లాడాలి. ప్రేమగా మాట్లాడాలి. మన మాటల వల్లనే మనకు స్నేహితులవుతారు. మన మాటల వల్లనే శత్రువులు కూడా అవుతారు. నేను మాత్రం ఏం మారాను అంటే మిత్రుల్ని మాత్రం చేసుకోగలుగుతున్నా. ఇప్పుడు ఈ జూమ్ ద్వారా నాకు మంచి మిత్రులు దొరికిరని చెప్తాను. ఎందుకంటే మనకు ఎంత అద్భుతమైన మాస్టర్స్‌ని ప్రతిరోజు ఎంతో మందితో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఇది మాత్రం చాలా సంతోషమైన విషయమే. ఇదంతా మన మాట ద్వారానే కదా! అంటే ఇంకా మనం ఏమి సంపాదించకపోయినా మంచి స్నేహితులనైతే సంపాదించుకున్నా. ఇంకా నా వాక్క్షేత్రాన్ని నేను సరిచేసుకోవాల్సింది ఉంది. సరిచేసుకుంటాను. అంటే ఇప్పుడు చెబుతున్నప్పుడు నేను అనుకుంటా గదా! సరే నేను ఇన్ని చెబుతున్నాను. ఇందులో నాలో ఉన్న ఆత్మ అంటూ ఉంటదిగా, "నువ్వెన్ని ఆచరిస్తున్నావు? నీ తప్పులు నీకు తెలుస్తున్నాయా?" అంటే ఇప్పుడు నేను పిల్లల మీద కోప్పడడం అంటే అది ఆ కోపం అన్నది నా అదుపు చేసుకోవాల్సింది. ఆ లక్షణం, ఆ లోపం నాలో ఉంది. సరి చేసుకుంటా అది కూడా. బాగా సాధన చేసే ప్రయత్నమే చేస్తున్నా. బాగా నిరంతరం సాధన చేస్తూ ఉంటే అదది తగ్గించుకుంటా గదా! అంటే ఇప్పటికి చాలా పర్సెంటేజ్‌లో తేడా ఉంది. దానికి సంపూర్ణమైన చేయాలి. నోటిని అదుపు చేసుకుంటూ ఈ లక్షణం నాలో ఉంది. ఈ లోపం నేను సరిచేసుకోవాలి అని అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు మనం ఎంత హితంగా మాట్లాడాలన్నది అర్థమవుతుంది. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. మనకు సారు ఎట్లా చెప్తాడంటే పత్రి సారు వాక్క్షేత్రం నోరు సరిగ్గా ఉంచుకోవాలి అననికి ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడతారు? నీ మాట నీకైనా ఉపయోగపడాలి. లేదా పక్కవారికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట ఒక్కటి నీ నోటి నుంచి రాకూడదు. నీ నోటి నుంచి రాకూడదు అన్నాడు సారు. అంటే మనం మాటలు మాట్లాడుతాం. బయటోళ్ళతోని మాట్లాడేది ఏం లేదు. తగ్గిపోయింది. ఎక్కడ మనం ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళం. మన పని మనకి. ఖాళీ సమయం ఉందా ధ్యానం చేసుకుంటాం. లేదా బుక్ చదువుకుంటాం. లేదా మనకి ఎవరైనా క్లాస్ ఇస్తారేమో అని చూస్తాం. క్లాస్ ఉంటే క్లాస్ చెప్పగలుగుతాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఈ మాటలు మనం ఎక్కడ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఫోను జూషినా నేను నాకవసరమైనది అందులో చూస్తూ ఉంటా. ఒ ఒక కొత్త రకం ఒక వంటైనా చూస్తే అది ఉపయోగమే. ఒక మంచి మెసేజ్ ఉన్నది చూస్తే అది ఉపయోగమే. దుర్వినియోగం చేయట్లేదు. అందులో మంచిగా నచ్చిందనుకో, దాన్ని క్లాస్‌లకి ఏ విధంగా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనే విధంగా చూస్తున్నా. దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగానే. ఇప్పుడు ఫోను ద్వారా అందరూ అందులో మంచి ఉంది, చెడు ఉంది. మనం తీసుకునే దాన్ని బట్టి దానివల్ల లాభాలు పొందుతాం. చెడు తీసుకుంటే చెడుకుపోతారు. అది దానిలో మంచి ఉంది. ఆ మంచిని మనం గ్రహించగలిగి ఇప్పుడు ఆ ఫోను ద్వారానే మనం ఈ జూమ్ క్లాస్ చెప్పగలుగుతున్నాం గదా! అంటే మనకు మంచి జరిగింది గదా! అన్నది అర్థమవుతుంది. అంటే మనం ఎక్కడ అయినా సరే ఎలా ఉండాలి? సంతోషంగా వాక్క్షేత్రాన్ని సరిచేసుకోవాలి. నే
మనం మాటని అదుపులో ఉంచుకోవాలి, నోటిని అదుపులో ఉంచుకోవాలి, నాలుక నియంత్రణ చాలా అవసరం అన్నది అర్థమవుతుంది. ధ్యాన మార్గంలోకి వచ్చినాకనే ఎవరితో మాటలు కానీ విమర్శలు కానీ పర్సెంటేజ్లో తేడా ఉంది, ఇంకా ఇంకా మార్చుకోవాలి అన్నది అర్థమవుతుంది మనకు. వాళ్ళు ఆత్మలే, మనము ఆత్మలే. వాళ్ళు ఏదో తెలియక అంటున్నారు, ఇప్పుడు మనం అంటే కర్మ యాడ్ చేసుకోవాలి అవసరం లేదు మనకు అన్నది అర్థమవుతుంది. అంటే ఇది నేను మార్చుకోవాలి, ఇంకా నాలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు కూడా నేను సరి చేసుకోవాలి. 100% మారనమని చెప్పట్లేదు కదా ఇక్కడ. అంటే మనం 100% మారే స్థాయికి రావే అంత వచ్చేంత విధంగా మన సాధన ఉండాలి. రెండో పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిందని అర్థమైంది. మలయాళ స్వామి చెప్పిన 7 పాయింట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ధర్మం, ఈ భూమి మీద ప్రతి మానవుడు జీవించే హక్కు ఉంది, కర్మ చేసే హక్కు కూడా ఉంది. అంటే మీరు చేసే కర్మలు ధర్మంగా చేస్తున్నారా, అధర్మంగా చేస్తున్నారా? అంటే కర్మలు అంటే చేసే పనులే కదా కర్మలు. ఇప్పుడు మనము ఒక ఉద్యోగం చేస్తున్నాం, అక్కడ మనం ధర్మంగా ఏంటి మన ధర్మం? ఉద్యోగం చేసినప్పుడు జీతం తీసుకోవడం మన ధర్మం, అది న్యాయ సమపార్జన అంటారు. అది కాకుండా లంచాలు తీసుకున్నారనుకో, అది అధర్మ కర్మే కదా. అంటే ఇక్కడ మనం ఎంత ఆలోచించాలి, ఏం చేస్తున్నాం ధ్యాన మార్గంలోకి వచ్చినాక, ఎలాంటి కర్మలు చేస్తున్నాం, ధర్మంగా జీవిస్తున్నామా అధర్మంగా జీవిస్తున్నామా? అసలు మేడం ధర్మం అంటే ఎంత స్వల్పమైన వాటిలో కూడా మనం ఎంత సూక్ష్మంగా తీసుకోవాలి. సూక్ష్మంలో మోక్షం అంటారు చూడు, ఎంత అద్భుతంగా చెప్తుంది రాజలక్ష్మి మేడం ధర్మం గురించి. ధర్మం అంటే ఇప్పుడు ఒక పెళ్ళికి పోతాము, అక్కడ ఒక స్వీట్ తినడం మన ధర్మం. మనం ఏం చేస్తాము, 2, 3 తింటాము, వెనక వాళ్ళకి సరిపోతాయంటే సరిపోవు. అంటే అప్పుడు ఇతరులకు తిన్నాము అంటే, ఇతరులది ఆశించాము అంటే అది అధర్మమే కదా. అంటే మన కర్మ ఎలా చేస్తున్నాము బాగా విచారణ చేయాలంటారు, విచారణ చేసుకోవాలి. సాధకుడు ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించాలి, ధర్మంగా జీవించాలి. వ్యాస భగవానుడు కూడా అది చెప్తాడు, ఏంటి? పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. అంటే ఇతరులకు మంచి చేస్తే, ఉపకారం చేస్తే పుణ్యం, ఇతరులకు చెడు చేస్తే పాపం, అది కూడా అపకారమే కదా. ఇతరుల విషయాల్లో నష్టం కలుగుతుంది, అటువంటిది ఇతరులకు చెయ్యకుండా ఉండడమే ధర్మం. అంటే మనం ఇతరులకు నష్టం కలుగుతుంది అంటే చెయ్యకుండా ఉండడమే ధర్మం కదా. అలాగే జీవహింస కూడా చాలా, అది ఎంత పెద్ద పాపం అది. ఒక జీవిని హింస చేయడం, తినడము అంటే అది కూడా పెద్ద పాపమే కదా. దాన్ని కూడా ఆపాలి అన్నది పత్రిసారి చెప్పడం మనకు, ధర్మంగా ఉండాలి అంటే. ప్రతి చిన్న విషయంలో ధర్మం అసలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఉంటది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటది, స్టూడెంట్ ధర్మం ఏంటి? చక్కగా స్కూల్కి వెళ్ళాలి, గురువు గారు చెప్పిన పాఠాలు వినాలి, తను శ్రద్ధగా చదువుకోవాలి. అది ఒక పిల్లవాడి ధర్మం. భార్య ధర్మం ఏంటి? కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి. ధర్మం ఇలా అన్ని విధాల మనం ధర్మంగా ఉంటున్నామా లేదా అన్నది ఆలోచించాలి. అందుకే యోగ జీవితంలో బాహ్యంగా ధర్మవంతమైన జీవితం జీవించాలి. మనమంతా ఇప్పుడు ధ్యానం చేస్తున్నామంటే యోగంలోనే ఉన్నాం కదా, యోగ జీవితంలోనే ఉన్నాం కాబట్టి ధర్మవంతంగా ఉండాలి. బాహ్యంగా ధర్మంగా జీవించాలి, అంతరంలో సత్యంలో అన్వేషించాలి. సత్యం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది. యుగాలు మారిన, తరాలు మారిన, మార్పు చెందదు. అదే సత్యం. అదే సత్యం అంటే ఆత్మే సత్యం, ఆత్మే భగవంతుడు. అదే మనం పట్టుకోవాల్సింది. అంటే మన అంతరంలో ఎలా ఉండాలి? సత్యాచరణ. సత్యంగా అంటే నేను దేహం కాదు ఆత్మని. బాహ్యంగా ధర్మాన్ని ఆచరించాలి, ప్రతి సందర్భంలో ధర్మంగా జీవించాలి, ధర్మ కార్యక్రమాలే చేస్తూ ఉండాలి. అధర్మంగా ఏది ఇతరులది ఆశించకూడదు. సత్యాన్వేషణ అంటే ఆత్మను అన్వేషించడం. అంతరంలో సత్యాన్వేషణ అన్నారు కదా, అంటే ఆత్మని అన్వేషించడం. అందుకే ధర్మవంతమైన జీవితం జీవిస్తే సత్యానికి దగ్గర అవుతారు అన్నారు మలయాళ స్వామి వారు. ధర్మం 3వ పాయింట్. ధర్మం గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు. ఎందుకంటే ప్రతిరోజు
మనం గుళ్ళల్లో కూడా ఉంటది ధర్మో రక్షిత రక్షిత అని. ధర్మో రక్షిత రక్షిత అంటది. అంటే ధర్మాన్ని మనం కాపాడితే తిరిగి అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. అంటే ధర్మం అందరి విషయాల్లో బాగా మనం ఆచరించవలసిన పాయింట్ ఇది. ధర్మంలో ధర్మాన్ని ఆచరించాలి, సత్యంలో జీవించాలి. అంటే మనం ఎప్పుడు ఎప్పుడు ఈ సత్యం ఉంది, ధర్మము అన్నదైతే నాకు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నా. అంతకుముందు ఏదో గుడిలో పదాలు విన్నాం గానీ దాని అర్థం కూడా తెలియదు. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. విన్నాం గానీ దాన్ని లోతైన అర్థంగా తీసుకోలేదు. జస్ట్ ధర్మం అంటే ఏంటి అన్నది కూడా తెలియదు. ధర్మం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అన్ని సందర్భాల్లో మనం ధర్మంగా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి. ధర్మయుక్తమైన జీవితం జీవించాలి. ఒక ఆత్మజ్ఞాని జ్ఞానవంతమైన జీవితం జీవించాలి అంటే బాహ్యంలో ధర్మంగా జీవించాలి. అంతరంలో సత్యాన్వేషణలో ఉండాలంటే ఆత్మ అన్వేషణ. నేను ఎంతసేపు మన అంతరం ఎక్కువ నేను ఆత్మని అనుకుంటూ ఉండడం. నేను దేహం కాదు. నేను చేసే పని ఇది విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుందా? ఇది మనకేమన్నా ఉపయోగపడుతుందా? ధర్మంగా జీవిస్తున్నామా? అధర్మంగా జీవిస్తున్నామా? మనకు ఒక టేబుల్ మీద ఒక 50 చాక్లెట్లున్నాయి. 50 మందున్నారు. అందులో మొదటివాడు 2, 3 తీసుకున్నాడు. అందరికి సరిపోవు. ఒక్కొక్కరిది ఒక్క చాక్లెట్ తీసుకుంటే అది ధర్మం. ఒకటి నీది. నువ్వు ఒకటి తీసుకుంటే. ఇంకా 2, 3 తీసుకుంటే వెనక వారిది ఉండదు. అంటే అక్కడ నువ్వు అధర్మంగా జీవించినట్టే, అధర్మంగా తింటున్నట్టే. ఏదైనా ధర్మం అంటే ఎంత సూక్ష్మంలో మోక్షం అంటారు. ధర్మం గురించి అన్ని సందర్భాల్లో ఒక్కొక్క సందర్భం మనం చేసే పని ధర్మయుక్తంగా ఉందా? మనం సరైన విధంగా చేస్తున్నామా? సరికా ఏది చెయ్యాలి? ఏది చెయ్యకూడదు? అన్నది మనకు అర్థం కావాలి. అంటే మనం ధర్మాన్ని ఆచరించాలి ప్రతినిత్యం. ధర్మాన్ని ప్రతినిత్యం ఆచరిస్తూనే ఉండాలి. ధర్మాచరణ చెయ్యాలి. ఈ కలియుగంలో ధర్మము ఒక్క పాదంలో ఉందంటారు. ఇంత మాత్రం ప్రపంచం ఇంత సమయానికి వర్షాలు పడడం, అంత ఆనందంగా ఉండడము అంటే ఒక్క పాదం వల్లనే ఇంత అద్భుతంగా ధర్మం ఉంది బట్టే ఇలా జరుగుతుంది అంటది మేడం. ఇంత ధర్మము లేకపోతే ఇంకెట్లా ఉండేది? ఒక్క పాదం మీద కూడా లేకపోతే? అంటే ధర్మాన్ని మనం ఎంత ఆచరించాలి? మనం ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు ఆలోచిస్తున్నాం. ఇంతకుముందు తెలియనప్పుడు ధర్మంలో జీవించామో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కూరగాయలు కొంటాం. కూరగాయలు కొని ఏం చేస్తాం? కరపాకి అని అడుగుతాం. అప్పుడు ధ్యానం చేయకముందు. ఇప్పుడు అడుగుతామా అంటే అడగము. అది రూ. 5 సరే, 10 సరే, సరే డబ్బులిచ్చి తీసుకుందాం అనే ఆలోచన వచ్చింది గదా! ఇప్పుడు ఒక పెళ్ళికి పోతాం. ఒక స్వీట్ తిందాం. రెండో స్వీట్ తినాలి అంటే ఆలోచిస్తున్నాము అంటే నువ్వు ధర్మవంతమైన జీవితం జీవిస్తున్నట్టే. ఆలోచిస్తలేవు, విచారణ లేదు, తినేస్తున్నావు అంటే ఇంకా నువ్వు అధర్మంగా ఉన్నట్టే. యోగ జీవితంలో వచ్చి కూడా నువ్వు ధర్మవంతమైన జీవితం జీవించనట్టే. నాలుగోది దానం. మనం చూడు దరిద్రులకు దానం చెయ్యం. ఎవరికి దానం చేస్తాము? బాగా మన బర్త్‌డే అంటాం. ఇప్పుడు మన పిల్లల బర్త్‌డే చేసి మన బంధువులకు పెడతాం భోజనాలు. మనము మ్యారేజ్ డే జరుపుకుంటాం. మ్యారేజ్ డే జరుపుకొని భోజనాలు ఎవరికి పెడతాం? మన బంధువులకే పెడతాం. దరిద్రులకు, లేనోళ్ళకి, ఎవరికి అవసరమో వాళ్ళకి పెట్టం. కానీ మనం చేసే పని ధర్మంగా ఉందా? దానం చేసేది కూడా ఎలా చేయాలి? సాయి సచ్చరిత్రలో ఒక పాయింట్ ఉంటది. ఆయన సాయిబాబా చెప్పినదే. ఆయన ఏం చెప్తాడు అంటే, ముందు భోజనాలు ఎవరికి పెడతారంటే, కుంటి, గుడ్డి, చెవిటి వారికి ముందు భోజనాలు పెట్టండి. తర్వాత నీ బంధువులకు పెట్టండి అన్నాడు. అంటే ఎంత అద్భుతమైనది ఇది. అంటే మనం ఎవరికి పెట్టాలి ముందు? దరిద్రులకి, లేనోళ్ళకి పెట్టాలి. కానీ మనం ఏం చేస్తాము? మన బంధువులని గొప్పగా పిలుచుకొని, గొప్పగా చేస్తే మన బంధువులు ఎంత పొగిడితే అంత గొప్పగా ఈ దానం చేశామని అనుకుంటాము. పెట్టవలసింది ఎవరికి? అంటే లేనోళ్ళకి ఇయ్యాలి. మనం ఇప్పుడు ఎవరికి కడుపు నిండా ఉన్నోనికి భోజనం ఏది పెట్టినా అది రుచించదు. అదే లేనోళ్ళకి పెడితే
అబ్బా కడుపు నిండా పెట్టావు, చల్లంగా ఉండని అంటారు, ఎంత అద్భుతంగా ఉంది అంటారు. అంటే మనం పెట్టేది ఎవరికి? మనం చేసేది ఎవరికి చేయాలి? అంటే మనం దానం చేసేది కూడా ఎవరికి చెయ్యాలి? ఇప్పుడు మనం బర్త్‌డే అనుకుంటాము. మనం ఏం చేయాలి? ఒక అనాథాశ్రమానికో, ఒక రోడ్ మీదకి వెళ్లి మనం చేసేదైనా ఒక పండో, ఒకటేది పంచాలి, ఒక దుప్పటి పంచాలన్నా, ఏది పంచాలన్నా అటు లేనోళ్ళకి ఇచ్చామనుకో వాళ్ళు చాలా సంతోషపడతారు. దానం అట్లా చేయాలి. కానీ మన బంధువులకు ఎంత గొప్పగా పార్టీ ఇచ్చుకున్నా అదేముండదు. ఆ ఒక్క పూట తిని వచ్చామా అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. దానం చేస్తే అదే గదా! కర్ణుడు దాన కర్ణుడయ్యాడు. ఎందుకు? ఆయన చివరి చనిపోయే క్షణాల్లో కూడా కవచ కుండలాలు దానం జేశాడు. అంత గొప్ప దానం జేయగలగాలి. ఈ మార్గంలోకి వచ్చి మీరు ఎటువంటి వారికి దానం చేయాలో గమనించుకోవాలి. గొప్పవారికి కాదు చేయవలసింది. సామాన్యులకి కూడా దానం చేయాలి. అంటే మనం ఎవరికి చేయాలి అన్నది మనకిప్పుడు అర్థమవుతుంది. ధ్యానానికి ముందు అర్థం గాకపోయినా, ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత సాయి సచ్చరిత్ర చదివిన వెంటనే అది నాకర్థమైంది ఆ పాయింట్. మన బంధువులకు కాదు పెట్టవలసింది ముందుగా భోజనాలు. కుంటి, గుడ్డి, రోగిష్టి ఎవరుంటారో వాళ్ళకు పెట్టాలి. మరి ఎవరికి అది అవసరం అన్న వారికి పెట్టాలి. దాన్ని ఉపయోగించాలి అన్నది నేనది ఆచరణలో పెట్టాను అప్పటినుంచి కూడా. అంటే మ్యారేజ్‌కి ముందు సాయి సచరిత్ర రోజు పారాయణంగా చేసేది. అందులో కొన్ని పాయింట్లు నేను ఆచరణలో పెట్టాను. బాబా వారు చెప్పినయి. సర్వజీవుల్లో నేనై ఉన్నాను అన్నాడు. అది కూడా ఆచరణలో పెట్టాను. అంటే అప్పటి నుంచే ఒక చీమని కూడా నేను చెప్పను తెలిసి. కాళ్ళ కింద చాలా చనిపోతాయి, ఊపుతుంటే చనిపోతూ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు చంపలేను. అవి నేను ఒకటే అని బాబాగారు చెప్పారు గదా! అంటే ఇప్పుడు మనం అది ఆచరించాలా? ఆచరించవద్దా? ఆచరించాలి. అంటే మనం ఇప్పుడు దానం చేసేది కూడా ఎలా ఉండాలి? ఎలాంటి వారికి చేయాలి దానం? ఎవరికి నిత్య అవసరమో వారికి చేయాలి. ఎంతోమంది ఆహారం లేక, ఆహారం లేక ఎంతోమంది రోడ్ల మీద అడుక్కునే వాళ్ళుంటారు. మనం ఇచ్చేది కూడా ఉపయోగపడాలి. మనం చేసే దానం కూడా ఉపయోగకరంగా ఉండాలి. అది గమనించుకోగలగాలి. ధ్యానంలోకొచ్చినంకనే అర్థమైతది మనం ధ్యానం ఎవరికి చేయాలి? ద ఎవరికి దానం చేస్తే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. కడుపు నిండా ఉన్నోనికి పెడితే ఏమి లాభం లేదు. ఎవరికి అవసరమో వాళ్ళకియ్యాలి. పాత్రనెరిగి దానం చేయమంటారు. అంటే ఎవరికి అది అవసరం వారికి దానం చేయాలి. అలాగే ఐదో పాయింట్ సజ్జన సాంగత్యం. సాధువులతో, సత్పురుషులతో సాంగత్యం చేస్తేనే సజ్జన సాంగత్యం అంటే సత్యానికి దగ్గరవుతారు. అందుకే మన పత్రి సారు 4 మనకు ఆధ్యాత్మిక త్రిరత్నాల్లో సజ్జన సాంగత్యం కూడా చెప్పాడు. వారితో చేస్తేనే ఆత్మ అద్భుతంగా ఎదుగుతుంది. సజ్జన సాంగత్యం అంటే ఎవరైతే ఆత్మ గురించి చెబుతారో వారి వీడియోలు వినడం, వారి మాటలు వినడం, వారితో ఉండడం సజ్జన సాంగత్యం. ఒకసారి ఒక మహాపురుషుడు అన్నాడు, "స్వర్గంలో ఉంటారా సజ్జనులతో సాంగత్యం చేసి సారీ దుర్జనులతో నరకంలో ఉంటారా సజ్జన సాంగత్యం చేసి." దుర్జనులు అనేవాళ్ళు స్వర్గంలో ఉన్నారు. దుర్జన సాంగత్యం చేస్తారా? సజ్జన సాంగత్యం చేస్తారా? అంటే నరకమైనా సరే సజ్జనతులతో సాంగత్యం చేస్తానని ఒక మహాపురుషుడు అన్నాడు. అది స్వర్గమైన దుర్జనుడు ఉంటే పనికిరాదు అంటున్నాడు. అంటే మనం ఇక్కడ ఎలా ఉండాలి? సజ్జన సాంగత్యం చేయాలి. మనకి జూములు రాబట్టి సజ్జన సాంగత్యం ఎక్కువ జరుగుతుంది. ఇదంతా ఇప్పుడు సజ్జన సాంగత్యమే కదా! సత్యం అంటే ఆత్మ గురించి, భగవంతుని గురించి ఎవరైతే చెప్తారో వారి మాటలు వింటూ ఉండడమే సజ్జన సాంగత్యం. సత్యాన్ని ఎలా దర్శించాలి అన్నది ఒక సత్పురుషుడి ద్వారానే తెలుసుకోవచ్చు. సజ్జనులు భగవంతుడు ఎవరో తెలుసుకొని మంచి పనులు చేసేవారు. ఇలా సాధువులు, సత్పురుషులు, సజ్జనుల సాంగత్యం వల్లనే మీరు
సాధన బాగా కుదురుతుంది. అంటే మన సాంగత్యాన్ని బట్టి మనకు సాధన బాగా కుదురుతుంది అని అర్థమైంది నాకు. ఇది ఇంపార్టెంట్ అనేది మనకు మలయాళీస్ వాళ్ళు చెప్పిన 7 పాయింట్లు మనం ఆచరించవలసిన పాయింట్లే అనిపించింది చదువుతుంటే. యోగ ఫలం పొందాలి అంటే ఊకనే కాదు కదా! ఇవన్నీ మనం సజ్జనులు అందుకే ప్రపంచంలో జీవిస్తున్నారు కాబట్టి సత్యం తెలిసి కూడా అప్పుడప్పుడు మాయకు వశమవుతూ ఉంటారు. అంటే ప్రాపంచికంగా జీవిస్తున్నాం గదా! మాయకు వశమవుతాం. మాయ అంటే ఏంది? లేనిది ఉన్నట్టుగా ఉండడం. అదంతే గదా! ఒక నీడ లాంటిది. అది మన వెన్నంటే ఉంటది మాయ. మాయ అంటే ఎలా ఉంటది అంటే అడిగాడంట ఒకసారి ఎవరు? నారద మహాముని విష్ణుమూర్తిని. మాయ అంటే ఎలా ఉంటది స్వామి అంటే, అందరూ మాయకు వశం గాకు, మాయకు వశం గాకు అంటున్నారు. నాకేం అర్థం గావట్లేదు. అసలు మాయ అంటే ఎలా ఉంటది? అవునా! మాయ అంటే తెలియదా అంటే, అప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళి, అక్కడ ఒక బిందె నీళ్లు తీసుకొని రా అని నారద మహామునిని పంపిస్తాడు. ఆయన బావి దగ్గరికెళ్తాడు. బావి దగ్గరికెళ్ళి అక్కడ ఒక అందమైన స్త్రీని చూస్తాడు. ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోతాడు. ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయి, అక్కడ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సంసారం చేస్తుంటాడు. ఇక సంసారం అంటే ఏంది? పిల్లలు పుడతారు. ఇగ ఆ బాధ్యతలవన్నీ వచ్చిన పని మర్చిపోయాడు. మర్చిపోయి ఇక్కడ సంసారము, కుటుంబము, నా పిల్లలు అనుకుంటూ జీవిస్తున్నాడు. ఒకానొక సమయంలో కుంభవృష్టి కురుస్తుంటది. ఆ కుంభవృష్టి కురుస్తున్నప్పుడు అక్కడ ఇల్లు కొట్టుకపోవడము, పిల్లలు కొట్టుకపోవడము, భార్య కొట్టుకోపోవడం అందరూ ఆ దుఃఖంలో ఉన్నాడు నారద మహాముని. నా భార్య పోయింది, నా పిల్లలు పోయిర్రు, నా ఇల్లు పోయింది అనే దుఃఖంలో బాధతో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆకాశవాణి వినిపిస్తుందంట. నారద మహాముని నువ్వు భూమి మీద దేనికోసం వచ్చావు? ఏం చేస్తున్నావు? నువ్వొచ్చింది అదే మాయ అంటే ఎలా ఉంటది? మాయకు వశమవుతాము. అంటే ప్రాపంచికంగా ఏది చూసినా అది కావాలి అని కోరిక పుడుతుంది అంటే అది మాయ అన్నది మన మెరుకలో ఉండాలి. ఇదంతా అశాశ్వతమైనదే. ఈ మాయలో ఉంటున్నాము. మనం ఎప్పటికప్పుడు ఎరుకలో ఉంటూగలగాలి. ప్రపంచం వైపు తిరిగిన మనసు మీకు శత్రువవుతుంది. ప్రపంచం వైపు తిరిగిన మనసు మనకు శత్రువవుతుంది. అదే ఆత్మ వైపు తిరిగిన మనసు మనకు మిత్రువవుతుంది. అంటే ప్రాపంచికంగా ఏది చూస్తే అది శత్రువే. ప్రపంచం వైపు తిరిగిన మనసు మీకు శత్రువు. అదే ఆత్మ వైపుకు తిరిగిన మనసు మీకు మిత్రుడవుతుంది. అంటే ఇంత అద్భుతంగా ఉంది. అంటే మనం ఎటు తిప్పాం మన మనసుని ఎటు తిప్పితే ఆ విధంగా ఉంటది. ఆహారం వల్ల మనసు ఏర్పడుతుంది కాబట్టి సాధకుడు తీసుకునే ఆహారం ఎప్పుడూ కూడా సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. సాత్వికమైనదే తీసుకోవాలి. ఆహారం వల్లనే మనసు ఏర్పడుతుందన్నారు. అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? శుద్ధమైన సాత్విక ఆహారమే తీసుకోవాలి. మళ్ళీ మాయకు వశమవుతున్నామా లేదా అన్నది కూడా ఎప్పటికప్పుడు ఎరుకలో గమనించుకుంటూ ఉండాలి. నిరంతరం ధ్యాన సాధన అన్నది అవసరం. నిరంతరం ధ్యాన సాధన చేస్తున్నప్పుడే మనకు అర్థమైతది. మాయలో ఉన్నామా? వాస్తవంలో ఉన్నామా? దేహ స్థితిలో ఉంటే మాయలోనే ఉంటాం. మాయకు వశమయ్యే ఉంటాం. ఆత్మస్థితిలో ఉన్నప్పుడే అది వాస్తవంలో జీవిస్తాం. అదెప్పుడు మనకర్థమవుతది అంటే మరణించిన తర్వాత. ఆ ఎరుక ఉండాలి అననికే మనకిప్పుడు నిరంతరం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ అన్నారు. అంటే ఇప్పుడంతా ఈ సజ్జన సాంగత్యం గురించే మాట్లాడుతున్నాం. ఐదో పాయింట్ గురించి. ఇవన్నీ సజ్జన సాంగత్యంలోనే వస్తాయి. ఆహారం ఎంత ఇంపార్టెంట్ అంటాడు. అందుకే తటవర్తి దంపతులు ఎక్కడ పడితే అక్కడ కాంప్రమైజ్ కారు ఫుడ్‌కి. సార్ దగ్గరికొచ్చినంకనే నేను 90% ఫుడ్డు ఆచరణలో పెట్టానని చెప్తాను. 100% అని చెప్పను. 90% అని చెప్తాను. అంటే ఆ 10% కూడా నేను మార్చుకోవాలి. నాలో ఉన్న లోపము దాన్ని సరిచేసుకోవాలి అన్నది అర్థమవుతుంది. ఆహార నియమాలు ఖచ్చితంగా మనం ఆచరించాలి. మనకు సజ్జన సాంగత్యం చేసేటప్పుడు మన ఆహారాన్ని బట్టి వ్యవహారం అంటారు. మన సాంగత్యం ఎలాంటి ఇప్పుడు నాకు పొద్దున్నే ఒక అమ్మాయి చెప్పింది ఫోను చేసి. మేడం ఇట్లా మేము మా చెల్లెలు వాళ్ళు కొత్తగా ధ్యానంలోకొచ్చింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయని. వచ్చి తను చెప్పింది. ఫోను చేసింది. మేడం ఇట్లా నేను మా చెల్లెలు ఇట్లా అమ్మ పండగ చేసింది పోయినా అంటే
అక్కడ వెయ్యి అంటే అసలు ధ్యానంలోకి వచ్చి అన్ని పాడైపోయినా కానీ మంచిగా ధ్యానం చేసి బాగా ఉత్సాహంగా ఉంది, తిననామె మంచిగా ఫుడ్ తింటుంది. అట్లాంటిది మళ్ళీ బెడ్‌కి అంకితమైన ఇప్పుడు నా పని నేను చేసుకోలేకపోతున్నా మేడం. అక్కడ నేను తిన్నది వెజిటేరియనే కానీ నాకంతా లో అయిపోయింది. ఇప్పుడు నా పని నేను చేసుకోలేకపోతున్నా. నాకు మా అమ్మొచ్చి చేసి పెడుతుంది అంటుంది. ఏంటి మేడం ఇలా అయిపోయింది అంటే, "నువ్వక్కడ నువ్వక్కడ బలిచ్చేదానికి వెళ్ళినవా?" అన్నా. "అవును మేడం" అన్నది. అంటే మీకు చెప్పిపోతే బాగుండేది. ఒక మాట మీకు చెప్పలేదు. మీరు పొమ్మొచ్చా లేదా అని. వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేశారంట వాళ్ళ భర్త. "నువ్వొస్తేనే మేము పోతాము. లేకుంటే పోము" అని. ఆ ఫోర్స్ చేయడం వల్ల పోయి ఏమైంది? మంచానికి అంకితమైంది. మంచిగా ధ్యానం చేశా. అసలు ధ్యానం అన్న పదం వినబుద్ధి అయితలేదంట. ఆడికి పోయొచ్చిన సంది. ధ్యానం చేయబుద్ధి కావట్లేదంట. తను చెప్తూ ఉంటే, "ఏం చేయాలి మేడం ఇట్లా అయిపోయింది నా పరిస్థితి" అంటుంది. అంటే ఇప్పుడు తను ఎంత అంటే ఆహారం దగ్గర ఎంత మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎగ్జాంపుల్‌ని చూస్తే అర్థమవుతుంది. అంటే ఎంత లో అయిపోయిందామె. ఎందుకు నేను పొద్దున వండినయి రాత్రి తింటే నాకు కూడా కడుపు నొప్పి లేవడం, మోషన్స్ రావడం, వామిటింగ్స్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో తిన్న భోజనము అది వెజిటేరియన్ అయినా, మా చిన్నత్తోళ్ళైనా బియ్యం వండినప్పుడు వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్డే కదా అని తిన్నా కానీ అది కూడా తేడా జరిగి కడుపు నొప్పి లేసింది. అంటే ప్రతీది గమనించుకోగలుగుతున్నా నేను. ఇక్కడ ఫుడ్ తింటే ఏమవుతుంది? వేరే వాళ్ళ ఇంట్లో ఒక ధ్యానం చేయని వాళ్ళ ఇంట్లో మనం భోజనం చేసినా, ఆళ్ళ ఇంట్లో పొరపాటు వాళ్ళు ఎగ్గు తినమన్నారు. కానీ ఎగ్గు కాదు నాన్ వెజ్ గూడా వండుతారన్న విషయం నాకు ఈ మధ్యలో తెలిసింది. అట్లా అని తెలిస్తే నేనసలు తినకపోదును. మా చిన్నత్తోళ్ళే కదా అని నేను కమిట్ అయి తిన్నందుకు ఒకరోజు మొత్తం కడుపులో నొప్పితో బాధపడ్డాను. అంటే ఇక్కడ మనం ఆహారం ఎంత ఇంపార్టెన్స్ అన్నది నేను గమనించుకోగలుగుతున్నా. అంటే ఇది కూడా ఈ తప్పు నేను చెయ్యకూడదు అన్నది అర్థమైంది. అలాగే ఆరో పాయింటొచ్చి వైరాగ్యం. ఈ సృష్టి అంతా నశించిపోయేదే. ఈ ప్రపంచమంతా మిథ్యే. వైరాగ్యం అంటే విరక్తి కలగడం. అంటే విరక్తి ఎంత కలిగితే మనకు ఈ ప్రాపంచికం మీద ఇదంతా అశాశ్వతమైంది. దీని మీద విరక్తి కలిగితే మనం ఆత్మ మీద అప్పుడు మనకు తపన వస్తుంటది. ఇదంతా శాశ్వతమైంది. నేను చేయవలసింది ఇది కాదు. దేనికోసం నేను చేయాలి? ఆది శంకరాచార్యులే చెప్తాడు. సాధనా చతుష్టయంలో 2 పాయింట్ వైరాగ్యం. మొదటిది వివేకం, రెండోది వైరాగ్యం. అవి సంపత్తిలో చెప్తాడు. 4 పాయింట్లుంటాయి సంపత్తిలో. మొదటిది వివేకము, రెండోది వైరాగ్యం. చాలా వైరాగ్యం ఒక సాధకునికి ఎంత ముఖ్యం అంటే, మనకి ప్రాపంచికంగా ఎంత విరక్తి కలిగితే ఆత్మ మీద అంత ఆసక్తి పెరుగుతది. అప్పుడే మనం విరక్తి పెంచుకున్నప్పుడే మనం ఏంటి, ఏది అన్నది సద్గురువుల ద్వారా తెలుసుకుంటాం. వైరాగ్యం అంటే వదిలిపెట్టి వెళ్ళడం కాదు. ఈ విషయాల మీద, ప్రాపంచిక విషయాల మీద విరక్తి కలగాలి. ఇదంతా మిథ్యే. అంటే మిథ్య అంటే లేదు. ఇదంతా ఉండేది కాదు. అశాశ్వతమైంది. ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ఉండాలి. ఈ మీద వైరాగ్యం కలిగి ఉండాలి. బయట కనబడేదంతా మాయే. బయట కనబడేదంతా మాయే. మీలో ఉన్న ఆత్మ సత్యమని గురువుల బోధన ద్వారా తెలుసుకున్నప్పుడు, మీ సందేశించకుండా ఆచరణలో పెట్టుకున్నప్పుడు మీ సాధనా మార్గంలో ఎదుగుతారు. అంటే మనకింక ఇక్కడ వైరాగ్యం అంటే కూడా కోరికల కోసం ధ్యానం చేయకూడదు. ప్రాపంచక కోరికల కోసం ఇట్లా సంకల్పాలు పెట్టి ఆ ధ్యానం చేయొద్దు. నాకు మూడో కన్ను రావాలి, నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి, నేను స్వర్గాన్ని పొందాలి. ఇలా కోరికలుంటాయి. ఆధ్యాత్మికంలో గూడా వీటి మీద కూడా మన కోరిక ఉంటే ఆత్మ ఉన్నంత ఎదగలేదు. ధ్యానం విరక్తి రావాలి. ప్రాపంచిక కోరికల మీద గూడా విరక్తి కలగాలి మనకు. ఇదంతా ఎందుకు? మన ధ్యానం చేస్తున్నదెందుకు? మన ఆత్మని చేరుకోవడానికి. అంటే ధ్యానం అన్నది దేనికోసం? ధ్యానం అన్నది ధ్యానం కోసమే చేయాలి. జ్ఞానం కోసమే ధ్యానం. ఈ వైరాగ్యం రావాలి. ఈ వైరాగ్యం వస్తేనే మనం సాధనలో అద్భుతంగా ఎదగగలుగుతాము. ఆరో పాయింట్. ఏడో పాయింట్ వచ్చేసి అహంకారం. అహంకారం అన్నది సాధకునికి దాదాపుల్లో కూడా రాకూడదు. అహంకారం వచ్చింది కూడా మనకు తెలియదసలు. సాధన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటది? నేను క్లాస్ చెప్పాను. బాగా చెప్పాను. నేను చెప్పిన క్లాస్‌కి చాలా మంది నన్ను పొగిడారు. అక్కడ చాలా మంది జనమొచ్చారు నేను క్లాస్ చెప్పినప్పుడు.
నేను నేను అనుకున్నాను అనుకో, అహంకారం పతనానికి కారణం అవుతుంది. అహంకారం వల్లనే కదా రావణాసురుడు అంత గొప్ప జ్ఞాని అయినా కూడా పతనమయ్యాడు. అలాగే దేవుళ్ళకు కూడా అహంకారం వచ్చిందంట ఒకసారి. అప్పుడు యుద్ధంలో రాక్షసులకు దేవుళ్ళకి యుద్ధం జరిగింది. దేవుళ్ళు గెలిచారు. అప్పుడు వాళ్ళు ఒక సభ, ఇంద్ర సభలో మంచి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు. మేము దేవుళ్ళని రాక్షసులని ఓడించాము అని. అప్పుడు మేము కాబట్టి దేవుళ్ళని కాబట్టి రాక్షసులను చంపగలిగాము, విజయం సాధించామని గర్వంగా, అహంకారంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కానీ దానికి కారణం వాళ్ళే అనుకుంటున్నారు. ఆ విజయానికి కారణం అంటే ఇప్పుడు ఆ విజయానికి కారణం ఎవరు? సృష్టికర్త. కానీ సృష్టికర్త అనుకోవట్లేదు అక్కడ. మేము దేవుళ్ళం, మేము అని అనుకొని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే గురుగీతలో ఇది. అప్పుడు యక్షుడు అంటే సృష్టికర్త ఒక యక్షుని రూపంలో వచ్చి సభలో, ఇంద్ర సభలోకి వచ్చి అందరిని, ఆయన ఎంతో ప్రకాశవంతంగా, ఎవరికి ఆయన తలరాత కూడా ఏంటో అర్థం కాదు, ఆయన దగ్గరికి వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే ఫస్ట్ వరుణుడు వస్తాడు, వాయువు. వాయువు వచ్చి, ఏంటి నువ్వేం చేస్తావు, నీ పని ఏంటి, నీ గొప్ప ఏంటి అంటాడు. నేను వరుణ దేవుణ్ణి, వాయువుని, ఏదైనా సరే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే అతలాకుతలం చేసి పడేస్తాను నా శక్తి వల్ల అంటే. అవునా, నువ్వు అంత గొప్పవాడివా అని తన ముందు ఒక గడ్డి పోచని పెట్టడం జరిగిందండి. ఆ గడ్డి పోచని పెట్టి, నువ్వు కదిలించి గడ్డి పోచని అన్నాడని. తన శక్తిని అంతా ఉపయోగించిన గడ్డి పోచని కదిలించలేకపోయాడు. తర్వాత అగ్నిదేవుడు వస్తాడు. అగ్నిదేవుడు నువ్వేంటి అంటే, ఎలాంటిదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, నేను కాల్చిందంటే దేనికి పనికిరాదు, బూడిదైపోవాల్సిందే అన్నాడు. అవునా, నీ శక్తి అంత గొప్పదా అని ఈ గడ్డిపోచని కాల్చు అన్నాడంట యక్షుడు, సృష్టికర్త. అంటే అది ఎంత ఫోర్స్గా చేసినా ఒక్క కొంచెం కూడా కదపలేకపోయాడు, కాల్చలేకపోయాడు, వెనుతిరిగి వెళ్ళిపోయాడు. గురువు ఇంద్రునితో చెప్తున్నారు, వచ్చింది మామూలు వ్యక్తి కాదు, మనం ఏం చేయలేకపోతున్నాం, మన శక్తియుక్తులు ఏమి పనిచేయట్లేదు, మీరు వెళ్ళండి అని ఇంద్రుడు వస్తున్నాడట. ఇంద్రుడు సగం దూరం రాగానే ఆ యక్షుడు అంతరార్థం అయిపోయాడు, కనిపించకుండా పోయాడు. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమైనట్టు, అమ్మాయి ఎవరు వచ్చింది, మా శక్తులు ఏమి పనిచేయట్లేదు అంటే, ఈ పార్వతీదేవి చెప్తుందంట, వచ్చింది ఎవరో కాదు, సృష్టికర్త. ఇప్పటి వరకు మీరు విజయం సాధించారు, నేను సాధించాను అని అహంకారంగా ప్రవర్తిస్తున్నారు. అహంకారంగా ప్రవర్తించడం వల్లనే మీరు మీలో ఉన్న అహాన్ని, గర్వాన్ని తొలగించడానికి ఆ సృష్టికర్త వచ్చాడు. అంటే మీ ప్రమేయం ఏమీ లేదు, ఆ సృష్టికర్త చేతనే మీరు విజయం సాధించారు. అది మీరు మర్చిపోయారు. ఇది దేవతలకు అహంకారం పనికిరాదు, పతనం అవుతారు అని చెప్పడానికి ఈ కథ చెప్పడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఏం చేసినా అహంకారంగా ప్రవర్తించకూడదు. నేను కాదు, ఇప్పుడు నాకు ప్రకృతి ఒక అవకాశం కల్పించింది అనుకోవాలి కదా. నేను ఈ క్లాస్ చెప్తున్నాను అంటే ప్రకృతి నాకు ఒక అవకాశం, ధ్యానం చెప్పే అవకాశం కల్పించింది అనుకోవాలి. ఆ మేడం వాళ్ళకి నేను నచ్చి నాకు క్లాస్ ఇచ్చారు అనుకుంటే అహంకారం వస్తుంది. అహంకారికి ఆత్మజ్ఞానం అవ్వదని ఎప్పుడు తటవర్తి రాజలక్ష్మి మేడం చెప్తుంటది. ఎప్పుడు వినయంతో ఉండాలి. ఇది నాకు ప్రకృతి ఒక అవకాశం ఇచ్చింది. ఎప్పుడు గురువుకి, ప్రకృతికి వినయంతో ఉండాలి తప్ప అహంకారం ఏమి లేదు. ఇదంతా నేను చెబుతున్నానా? లేదు. నాలో ఉన్న పరమాత్మ చేత చెప్పించబడుతున్నాను నేను. నేను ఒక ఇన్‌స్ట్రుమెంట్‌నే అన్నది అర్థమైంది. ఇక్కడ మనదంటూ ఏమీ లేదు. అంతా పరమాత్మ మన చేత చేయించబడుతుంది అన్నది అనుకోవాలి అన్నది నాకు అర్థమైంది. ఇలా అలా తుమ్మెద గూడా ఏం చేస్తది? ప్రతి పువ్వు మీద వాలుతది. పువ్వు యొక్క అందాన్ని, సుగంధాన్ని పోగొట్టకుండా ఆ పువ్వులోని మకరందాన్ని స్వీకరించి అందరికీ తేనెను పంచినట్లే ఒక సాధకుడు ఈ ప్రపంచంలో ఉంటూ అహంకారం, మమకారాలు, రాగద్వేషాలు అనేవి అంటించుకోకుండా సాధన ద్వారా జ్ఞానం పొంది ఆ జ్ఞానం అందరికీ పంచాలి. తుమ్మెద తేనెను అందరికీ ఎలా ఇస్తుందో మీరు కూడా జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అంటే చూడు, అది ఎక్కడ అందాన్ని ఖరాబ్ చేయదు, పువ్వుని ఖరాబ్ చేయదు. తను మకరందాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. అంటే మనం కూడా ఎక్కడ అహంకారాన్ని ప్రదర్శించకూడదు అన్నది నాకు అర్థమైంది. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన గురువైన పత్రి సార్‌కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించిన
తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్‌లో వింటున్న వారందరికీ నమస్కారాలు. అలాగే యూట్యూబ్‌లో వింటున్న వారికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ ప్రతినిత్యం వెనుకతోటి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేద్దాం అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.